అమ్మ చెప్తా. అమ్మా ఏ ఏందే నా బిడ్డని అట్లా అంటున్నావు? రా బిడ్డ ఎందుకు అట్లా మొత్తుకుంటారు? చూడమ్మా నా కోడలు నా బిడ్డ లేక లేకొస్తే అట్లా తీసుకురాపో. అట్లా ఎందుకు అంటున్నావమ్మా? పని తీసుకోపో. కొన్ని వాటర్ దే పోవే. అరే ఏంట్రా ఇది? ఏమైంది బిడ్డ? ఏమైంది? ఎందుకే నా బిడ్డని కొడుతున్నావు? నిన్ను కొడతా. పోయి ఇంట్లో పని తీసుకోపో. కూర్చో బిడ్డ కూర్చో. అట్లా చూడమ్మా నా పిల్లని లేకలేకొస్తే ఎట్లా కొడుతున్నా. చూడు ఇది నా బిడ్డని వస్తే నీళ్ళు ఇమ్మంటే కొడుతుంది. ఏంటో నువ్వు మంటకు వచ్చి మంట పెట్టిన అంటే నేను ఇంట్లోకి వచ్చి మేము వంటలు పెడతాం. అప్పుడు కానీ వెళ్ళిపోయి నుంచి పోయి ఇంట్లో పని చేసుకోపో. వస్తున్నా కూర్చోరు 2 నిమిషాలు. ఏమైంది బిడ్డ? ఏమైంది? ఎందుకే నీళ్ళు ఎందుకు వచ్చినవే నా బిడ్డ మీద? చెప్పు, ఎందుకు వచ్చినావు? నిన్న అరుగుతలేదమ్మా. చూడు నువ్వు చూస్తున్నా కదా, ఈమె సపడే కూసుకు ఈమె నీళ్ళు వస్తుంది. కూర్చో బిడ్డ కూర్చో. పట్టించుకోగానే ఏం చేసినా పామే. మనం ముచ్చట పెట్టుకుందాం. ముచ్చట పెట్టుకునేది కూడా ఖరాబ్ చేస్తుంది. ఎందుకైతే మనం పంపించిన మంచిగా ఉన్నామని. మీరు నన్ను ప్రశాంతంగా ఉండనిస్తలేరు కదా, నేను నిన్ను కూడా పంపిద్దామని అనుకుంటున్నా. ఇంకెందుకు పంపించినవే అని అడుగుతున్నావు బొమ్మ లెక్క. చేసేవన్నీ చక్కగా ఉండే కానీ మన రివర్స్ అడుగుతుంది అత్తమ్మ ఎందుకు పంపించినవే అని. పో ఇంట్లో పని చేసుకోపో. మీరు నా కలముగలు ఉండకురి. నువ్వు వీడు ఉండకే వెళ్ళిపో. నీ అమరిగా నువ్వు వెళ్ళిపో. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు ప్రశాంతతనే లేదు. వెళ్ళిపో. ప్రశాంతంగానే లేదు. ఇంకోసారి ఇంటికే రావద్దు. ఏం చేస్తున్నావు? ఫోన్ చేసినా అనిపిస్తలేదా? నేను కూడా చూసుకుంటా. అయ్యో మళ్ళీ ఏమైంది? మీ ఇద్దరితో నాకు సాగుంది. నేను ఉండాలా పోలే ఇంట్లో నుంచి? ఏమన్నావు దాన్ని? ఫోన్ చూసింటే వచ్చి ఏం చేసినా నువ్వు లే వీళ్ళతో నాకు బాగానే ఉంది. చూసినావు అక్క వీళ్ళు ఎట్లా చేస్తారో. వీళ్ళు నా పెట్టుకుంటారు. ఇది రావద్దంటేనేమో నేను వస్తా అంటారు. ఇదేమో ఇది వస్తే ఇది ఓర్వదు, దీని వస్తే ఇది ఓర్వదు. ఏం చేయాలి చెప్పి వీళ్ళని? ఇది ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది. సపరేట్గా నేను చావాలి. ఇంట్లో ఉండొద్దు. తిన్నా చెల్లె. ఇప్పుడు ఎండాకాలంలో అన్నమే తినబుద్ధి అయితే లేదు. నువ్వు తిన్నావా? ఏం కూర తిన్నావు? తిన్నావా మరి? కొంచెం తిన్నా. అత్తమ్మ పని అయిపోయింది. అయిపోయిందా? సరే అయితే కూర్చో. ఏం చేస్తావు ఇక పని అయిపోతే? అత్తమ్మ పని ఆమెను పిలవచ్చే. ఫోన్ చేయి, నువ్వే ఫోన్ చేయి. సరే ఫోన్ చేస్తావు. హలో రావే రా. ఉట్టిగానే అన్నాం కానీ రా. ఏం బాధపడకు. ఉట్టిగానే అన్నాం రా. రా బిడ్డరా. వద్దంటే పిల్లను కూర్చో. నాలుగు పిల్లలు వాసిపోతారా ఎప్పటికీ? అవునక్క, ఒకటే అవుతారు. నువ్వు అన్నది కరెక్టే అక్క. ఏం వాసిపోం కానీ ఇక చిన్న అన్నాక అయితేనే ఉంటాయి కదా, గట్టినే ఉంటది. ఇక ఇప్పటి నుంచి ఎవరు ఏమనుకోకూడదు. అందరం మంచిగా కలిసి ఉందాం.